హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫస్ట్ క్రై నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేస్తున్నాను. సో నేను ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ క్రైలో మోస్ట్లీ బేబీ ఐటమ్సే ఉంటాయని మనందరికీ తెలుసు. నేను ఫస్ట్ క్రై ఎందుకు ప్రిఫర్ చేశా అంటే బేబీ ప్రోడక్ట్స్ అనేవి క్వాలిటీ ఉంటాయి. ప్రైస్ పక్కన పెడితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నా బేబీ ప్రోడక్ట్స్ అన్నీ మోస్ట్లీ నేను ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను. ఈ టూత్ బ్రష్ కరెక్ట్ సైజ్ అండ్ షేప్లో డిజైన్ చేశారు. సో నేను ఫస్ట్ క్రైలో టూత్ బ్రష్ సర్చ్ చేస్తుంటే ఈ బ్రష్ స్పెసిఫికేషన్ నచ్చి ఈ టూత్ బ్రష్ మిల్క్ టీత్ కోసం కాంబోలో టూత్ బ్రష్ ఆర్డర్ చేశాను. ఈ టూత్ బ్రష్ 6 to 36 months వరకు ఏజ్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ టూత్ బ్రష్ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే ఈ టూత్ బ్రష్ బ్రిస్టల్స్ అనేవి చాలా థిన్ ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ టూత్ బ్రష్ బీపీఏ ఫ్రీ. బీపీఏ అంటే ప్లాస్టిక్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేసే కెమికల్. సో ఈ టూత్ బ్రష్లో ఎలాంటి ప్లాస్టిక్స్ అనేవి ఏది యూస్ చేయలేదు. ఈ బేబీ టూత్ బ్రష్ కరెక్ట్ సైజ్ అండ్ షేప్లో డిజైన్ చేశారు. ఈ టూత్ బ్రష్ కవర్ చేయడానికి ఒక క్యాప్ ఇచ్చారు. బ్రష్ అనేది క్లీన్ అండ్ నీట్ హైజీన్ ఉండడానికి. ఈ బ్రష్ బేబీ మిల్క్ టీత్ అండ్ గమ్స్ చీక్స్కి ఏం హార్మ్ చేయదు. ఈ బ్రష్ గ్రిప్ అనేది స్లిప్ ప్రూఫ్. బేబీ బ్రష్ చేసేటప్పుడు టీత్కి ఏమైనా హార్మ్ కాకుండా ఇలా డిజైన్ చేశారు టూత్ బ్రష్ని. యాక్చువల్లీ నేను ఈ టూత్ బ్రష్ని కాంబోలో తీసుకున్నాను. సింగిల్ టూత్ బ్రష్కి ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో కాంబోలో తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది. ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. బ్లూ, గ్రీన్, పింక్ ఉన్నాయి. బేబీస్ కూడా చాలా హ్యాపీగా ఈ టూత్ బ్రష్ని యూస్ చేస్తారు అండ్ బ్రష్ చేయడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టూత్ పేస్ట్ తీసుకున్నాను. టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్ సేమ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఈ టూత్ పేస్ట్ 12 months to 6 years వరకు హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి లైక్ స్ట్రాబెరీ అండ్ మిక్స్ ఫ్రూట్. ఈ టూత్ పేస్ట్ బేబీ సాఫ్ట్ టీత్ గమ్స్ని క్లీన్ చేస్తుంది అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది 50 ml క్వాంటిటీ. ఈ టూత్ పేస్ట్ బేబీకి సేఫ్ ఎందుకంటే ఈ టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ అనేది 1% కూడా ఉండదు. ఇది ఫ్లోరైడ్ సేఫ్. సర్టెన్ ఏజ్ వచ్చాక ఫ్లోరైడ్ అనేది అవసరం. బట్ బేబీస్ బ్రష్ చేశాక మోస్ట్లీ స్ప్లిట్ చేయరు. ఈ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ లేకపోవడం వలన బేబీస్కి సేఫ్. టూత్పేస్ట్ తినేసాక ఏదైనా హార్మ్ఫుల్ కెమికల్స్ బేబీకి ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం ఉంటుంది. బట్ ఈ టూత్పేస్ట్ ఫ్లోరైడ్ సేఫ్. ఈ టూత్పేస్ట్లో జైలిటాల్ ఉంటుంది. ఈ జైలిటాల్ టీత్ క్యావిటీస్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది లో అబ్రెసివ్ ఫార్ములా వల్ల బేబీ మిల్క్ టూత్ ఎనామెల్ హార్మ్ అవ్వకుండా చేస్తుంది. ఈ టూత్పేస్ట్ అండ్ బ్రష్ సేమ్ బ్రాండ్ యూస్ చేస్తే బెటర్. ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఏది ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ హగ్ సిలికాన్ ఫింగర్ బ్రష్ తీసుకున్నాను. ఈ బ్రష్ మెటీరియల్ వచ్చేసి సిలికాన్ బ్రష్. ఇది ఫింగర్ బ్రష్. ఫీచర్స్ వచ్చేసి బీపీఏ ఫ్రీ. ఈ సిలికాన్ బ్రష్ బేబీ గమ్స్ని సాఫ్ట్ అండ్ సూతింగ్గా చేస్తుంది. ఈ సిలికాన్ ఫింగర్ బ్రష్కి ప్రొటెక్షన్ కేస్ కూడా ఇచ్చారు. ఇది బేబీ టీత్ కోసమే డిజైన్ చేశారు. ఈ సిలికాన్ ఫింగర్ బ్రష్కి పేస్ట్తో బ్రష్ చేయడం అవసరం లేదు. బ్రషింగ్ అయిపోయాక వామ్ వాటర్లో క్లీన్ చేయాలి. ఇది CN71 సర్టిఫైడ్. ఈ సిలికాన్ ఫింగర్ బ్రష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సిలికాన్ ఫింగర్ బ్రష్ చాలా కంఫర్టబుల్గా బేబీ టీత్ బ్రష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 3 వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.